చాలా మందికి టాబ్లెట్లు ఏ పదార్థాలతో వేసుకోవాలో తెలియదు. టీ తాగుతూనో లేదా జ్యూస్ ను తాగుతూనో మందు బిళ్ళలు వేసుకుంటారు. ఇది అత్యంత ప్రమాదకరం అంటుంది భారత వైద్య మండలి. ముఖ్యంగా పండ్ల రసాలతో టాబ్లెట్స్ వేసుకుంటే ప్రమాదం అంటున్నారు. అసలు టాబ్లెట్ వేసుకునే ముందు ఏం నియమాలు పాటించాలి? వేటితో పాటుగా మందులను వేసుకోకూడదు. ఒకవేళ వేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసుకుందాం. నీళ్లతో మాత్రమే టాబ్లెట్స్ వేసుకోవాలి. ద్రవ పదార్థమే కదా అని టీ లేదా జ్యూస్లతో టాబ్లెట్స్ వేసుకుంటే ప్రమాదం. ఉబ్బసం వంటి వాటికి వాడే మందుల గుణాన్ని కాఫీలోని కెఫిన్ దెబ్బతీస్తుంది. కెఫిన్ కడుపులో మంటను పెంచుతుంది. సో కాఫీతో అసలు టాబ్లెట్స్ వేసుకోవద్దు. టీతో మందులను తీసుకోవద్దు. కారణం పాలల్లోని కాల్షియం యాంటీబయాటిక్ మందుల ప్రభావాన్ని బాగా తగ్గిస్తుంది. మామిడి పండు పీచుతో కూడిన పళ్ల రసాలు, కూరగాయలతో కూడిన పళ్ల రసాలతో మాత్రలు తీసుకుంటే షుగర్, బీపీ వంటి మందుల ప్రభావం తగ్గిపోతుంది. ద్రాక్ష రసంతో మందులు వేసుకుంటే అందులోని ఎంజైమ్లు మాత్రల ప్రభావాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. గుండె జబ్బులకు ఉపయోగించే మందులు, యాంటీ ఫంగల్ మందులు పనిచేయవు. అంతేకాక సైడ్ ఎఫెక్ట్లు వచ్చే అవకాశం కూడా ఎక్కువే. టాబ్లెట్లు ఇలా వేసుకోవాలి. చేతులు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే టాబ్లెట్లు వేసుకోవాలి. చల్లని నీటితో మందులు వేసుకోకూడదు. గోరువెచ్చని నీటిని వాడాలి. టాబ్లెట్ ను ముక్కలుగా చేసి వేసుకోకూడదు. అత్యంత ప్రమాదం. క్యాప్సూల్స్ లాంటి వాటిని నమలకూడదు. నేరుగా మింగేయాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.